థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ అనే ఆ, అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు అందులో భాగంగానే అమెరికాలో గన్ కల్చర్ అనేది ఎందుకు వచ్చింది, అది ఎందుకు నేటికి కొనసాగుతుంది, దానివల్ల జరుగుతున్నటువంటి ఆ, పరిణామాలు ఏంటి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాము. అమెరికా ఏర్పడినటువంటి తొలి దినాల్లో వాళ్ళకి రక్షణ అనేది ప్రధానమైనటువంటి అంశం, ఆహారం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం అనేది, అదేవిధంగా ఆహారం కోసం వేట కొనసాగించడం అనే దాంతో ఈ గన్ కల్చర్ అనేది స్టార్ట్ అయ్యింది. అందువలన ప్రతి అమెరికన్ చేతిలో ఒక గన్ ఉండడం అనేది అది ఆటోమేటిక్గా అది అమెరికా వాళ్ళకి ఒక చిహ్నంగా మారింది. ఈ తుపాకుల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు. వైల్డ్ వెస్ట్ అనే పేరుతో సిరీస్ చాలా సినిమాలు కూడా తీశారు. గుర్రాలు, తుపాకులు వాళ్ళు ప్రధానంగా వాడేటటువంటివి. సో అప్పట్లో వాళ్ళకి ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ప్రభుత్వం లేని రోజుల్లో తమని తాను రక్షించుకోవడానికి ఇతరులు దాడులంటే అది అమెరికన్ ఇండియన్స్ కావచ్చును, లేకపోతే స్పానిష్ వాళ్ళు కావచ్చును, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు. వీళ్ళు కూడా అక్కడ కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఏ సమయంలోనైనా వాళ్ళ మీద దాడి జరిగేటటువంటి ప్రమాదం ఉందనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం, నిజ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి అంశం. ఇంకా ఏంటంటే అదనపు భూములు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో భూములు అందరికీ కావాలి కాబట్టి భూములు స్వాధీనం చేసుకునే విషయంలో వాళ్ళ తగులాటలు, దానికోసం కూడా వాళ్ళు ఈ గన్స్ని విస్తారంగా వాడుతూ ఉండేవాళ్ళు. గన్స్ విస్తారంగా వాడాలి అని అంటే గన్స్ని తయారు చేసేవాళ్ళు కూడా కావాలి కదా. మొదట్లో గన్స్ అన్నీ కూడా వాళ్ళు విదేశాల నుంచి, అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే తయారు చేయడం ప్రారంభించారు, తుపాకులను అక్కడే తయారు చేయడం ప్రారంభించారు. అది చాలా లాభసాటి వ్యాపారంగా మారింది. ఎందుకంటే అందరికీ తుపాకులు కావాలి కాబట్టి, అందరూ తుపాకులు వాడుతున్నారు కాబట్టి తుపాకులు తయారు చేసేటటువంటి పరిశ్రమలు, వాటి యజమానులు ఒక పెద్ద లాబీగా తయారయ్యారు. మనకి ఇక్కడ సారా తయారు చేసేవాళ్ళు ఎలా అయితే, సారా అమ్మకాలు చేసేవాళ్ళు ఎలా అయితే ఒక లాబీగా ఉంటారో, అదేవిధంగా అక్కడ తుపాకులు తయారు చేసే లాబీ చాలా బలమైనటువంటి లాబీగా రూపాంతరం చెందింది. ఇంకా సో మొదటి నుంచి వాళ్ళు దీని మీదే తుపాకులు తయారు చేసే, ఆయుధాలు తయారు చేసే పని మీదే ఉన్నారు కాబట్టి ఇవే ఆయుధాలు వాళ్ళు ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఈ ఆయుధాలని ఎగుమతి చేసేటటువంటి పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమగా మారింది. ముఖ్యంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ప్రత్యక్షంగా ఆ యుద్ధంలో పాల్గొలేదు. అయితే చివరి దశల్లో పాల్గొంది, కానీ అందులో అమెరికా భాగస్వామి కాదు. అందుచేత వాళ్ళందరూ యుద్ధాల్లో ఉన్నప్పుడు ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, ఇవి దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఇక వాళ్ళు యుద్ధాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేసేటటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళు అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. సో ఈ ఆయుధ వ్యాపారంలో ముఖ్యంగా లాభించినటువంటి వాళ్ళు అమెరికన్స్. అమెరికా ఆయుధ వ్యాపారం అనేది చాలా మూడు పువ్వుల ఆరికాయలు అంటారు కదా, మూడు పువ్వుల ఆరికాయల్లాగా విస్తరించింది. ఇంకా అదే ఆయుధ పరిశ్రమ
ఇంకొక దశకి వెళ్ళేటప్పటికి అది ప్రపంచం మీద పెత్తనం సాగించడానికి పనికొచ్చే ఆయుధాలుగా మారింది. లేకుంటే ఇవాళ అమెరికా విదేశాలలో అమెరికాకి ఉత్తరాన కెనడా ఉంది, దక్షిణాన మెక్సికో ఉంది, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. సో వాళ్ళతోటి వైరం సరిహద్దు సమస్యలు అనేవి వాళ్ళకి లేవు. సో వాళ్ళ సరిహద్దు సమస్యలు అంటే రక్షణ కాదు వాళ్ళకి కావాల్సిందే, పెత్తనం. మన దేశంలో రక్షణ కోసం రక్షణ శాఖ పనిచేస్తుంటే అక్కడ ప్రపంచం మీద పెత్తనం చేయడం కోసం అక్కడ ఈ ఆయుధాలు తయారు చేయడం అనేది అక్కడ ఉండేటటువంటి యంత్రాంగం, ఆ యంత్రాంగం అంతా కూడా విదేశాల మీద పెత్తనం చేయడం ఎలాగా, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను సమర్థించడం, వాళ్ళకి ప్రతికూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాలని కూలదోయడం ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు మాట్లాడితే నోరు విప్పితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నోరు విప్పితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ప్రజాస్వామ్యానికి అచ్చంగా ఎదురుగా నిలబడతారు. ప్రజాస్వామ్యానికి ఎదురుగా నిలబడి ప్రజాస్వామ్యం మాటల్లోనే ఉంటుంది తప్పితే వాళ్ళ చర్యల్లో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. లేకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశమైనా సార్వభౌమాధికారం కోరుకుంటుంది. మన దేశము ఒక సార్వభౌమ అధికారం కలిగినటువంటి ఒక దేశం. అలాగే చైనా, అలాగే రష్యా, అలాగే ఏ దేశమైనా కూడా వాళ్ళ దేశంలో పరిపాలన వారి నిర్ణయాల ప్రకారమే జరగాలి. కానీ అమెరికా అలా కాదు. అమెరికా ఏమంటుందంటే మేము చెప్పినట్టుగా మీరు పరిపాలన చేయాలి, మేము చెప్పినట్టుగా మీరు చేయకపోయినట్లయితే మీ మీద మేము రకరకాల పద్ధతులు మిమ్మల్ని లొంగ తీసుకుంటాము, అవసరమైతే మీ మీద యుద్ధం చేస్తాము, మీ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళని కూలదోస్తాము అని విధానం కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళు ప్రభుత్వాలని కూలదోయడం, అక్కడ వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని చంపడం, ఈ విధంగా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఉదాహరణకి సద్దాం హుసేన్ ఇరాక్, అలాగే లిబియాలో ఆయన పేరు గుర్తురావట్లేదు, అలాగే అనేక దేశాల్లో ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో పరిపాలనలు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని పెట్టుకోవడానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే ఏంటంటే ముడి సరుకుల్ని దోచుకోవడం. ఎందుకంటే ఈ దేశాల్లో వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఉండదు కదా. ఆయిల్ తీసుకోవాలంటే, ఆయిల్ని రిఫైన్ చేసుకోవాలని అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉండదు. కాబట్టి ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి మేము చేస్తాము అని చెప్పేసి మా పద్ధతులు మేము చెప్పినట్టుగా మీరు చేయాలనేటటువంటి విధానాలు. అలాగే ఇంకా ముడి సరుకులు అంటే అది యురేనియం కావచ్చు, బంగారం కావచ్చు, లేదంటే బాక్సైట్ కావచ్చు, ఇలాంటి వనరులు వీటన్నిటిని దోచుకోవడానికి వాళ్ళు వాళ్ళకి కావలసిన ప్రభుత్వాలని పెట్టుకుంటారు. పెట్టుకోవడం కోసం వీళ్ళు వాళ్ళ విదేశాంగ శాఖ పనిచేస్తారు తప్పితే ప్రపంచ శాంతి కోసం పనిచేసేటటువంటి విధానం కానే కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అమెరికా అనేది పచ్చి సామ్రాజ్యవాద దేశముగా రూపాంతరం చెందింది. దాని యొక్క ప్రాథమిక దశలో మనం చూసినట్లయితే ఎన్నో కష్టాలను భరించి ఎంతో కష్టపడి దేశాన్ని నిర్మించుకొని అభివృద్ధి చెందారు. కానీ ఈనాటి కథ అది కాదు. ఈనాటి కథ ఏమిటంటే ప్రపంచ దేశాలని దోచుకోవడము, ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని దోచుకోవడము, దోచుకునే దాంట్లో రకరకాలైన పద్ధతులు,
అక్కడ ప్రభుత్వాలని వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, దానికి వ్యతిరేకించే వాళ్ళని కూలదోయడము, వాళ్ళని హత్య చేయడము, ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం. అందుచేత అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు అది ప్రపంచ ప్రజలకు, అది డెమోక్రాటిక్ పార్టీ కావచ్చు, రిపబ్లికన్ పార్టీ కావచ్చు, రెండూ ఒకటే. ఆ రెండు కూడా ప్రపంచంలో ఉండేటటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పచ్చిగా దోసుకోవడమే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 900 మిలిటరీ బేసుల్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. 900 మిలిటరీ బేసులను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అమెరికాకి ఏంటి? వాళ్ళకేమీ అక్కడ థ్రెట్ ఏమి లేదు కదా. ఈ డబ్బంతా తీసుకెళ్ళి అమెరికా ప్రజల యొక్క జీవన విధానాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉపయోగించుకుని ఉంటే అమెరికా చాలా శాంతిగా, చాలా అభివృద్ధి సాధించేది. అయితే ఇవాళ కూడా అభివృద్ధి చెందిన దేశం అది, నంబర్ 1. ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి సహజ వనరులు, వాళ్ళకు ఉండేటటువంటి మేధాశక్తి, అలాగే ప్రపంచ దేశాల నుంచి మేధావులందరినీ కొనుగోలు చేసుకోవడము, వీటితో పాటు ప్రపంచ దేశాలని దోచుకోవడం. తర్వాత అమెరికా డాలరే ప్రపంచ ఆర్థిక ట్రాన్సాక్షన్. వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఏంటంటే డాలర్. డాలర్ ఎందుకు ఉండాలి? మన దేశంలో మనం రూపాయిని ఖర్చు పెట్టుకున్నట్టుగానే మన రూపాయలు విదేశాల్లో కూడా ఇస్తే అది చెల్లుబడి జరగాలి కదా. అలా కాకుండా అమెరికన్ డాలర్లోనే ఎందుకు చేయాలి? ఇది ఈ విధంగా అమెరికా ఆర్థిక విధానాలు, అమెరికా రాజకీయ విధానాలు, విదేశాంగ విధానాల గురించి మనకి కొంత అవగాహన అనేది చాలా అవసరం. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ లాభం కోసమే చేస్తారు. వాళ్ళకి లాభం కలిగించే విధంగానే మిగిలిన దేశాల్లో ప్రజలతో వాళ్ళు బిహేవ్ చేస్తారు అనేటటువంటి విషయం. అంటే స్నేహపూరితమైనటువంటి రిలేషన్స్ అనేవి ఏమీ ఉండవు. అంటే విన్ విన్ అనేటటువంటి విధానం వాళ్ళకి లేనే లేదు అనేటటువంటి విషయాన్ని మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుచేత ఇవాళ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇష్టానుసారంగా డాలర్లని అచ్చువేయడం, సామాన్యంగా గోల్డ్ ఆధారితంగా కరెన్సీని ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక ప్రపంచ అంతా ఫాలో అవుతున్నటువంటి విధానం. అయితే గోల్డ్తో సంబంధం లేకుండానే మేము డాలర్లు అచ్చేస్తామని చెప్పేసి డాలర్లను ఇష్టానుసారంగా అచ్చు వేసి ప్రపంచంలో వదిలిపెట్టి అంతా డాలర్లోనే ట్రాన్సాక్షన్లు చేయాలి అనేటటువంటి విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచ ప్రజలను దోచుకోవడం వలన ప్రపంచంలో వాళ్ళు అమెరికన్స్ అంటే ఒక రకమైనటువంటి ద్వేషం ప్రబలింది. ఎందుకంటే ప్రభుత్వాలని కూలదోస్తున్నారు, ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు భారతదేశం మీద చాలా కాలం ఇండియా అమెరికాతో పెద్దంత వ్యాపారం చేయలేదు. అమెరికాని కొంత దూరం పెట్టింది, రష్యాకి దగ్గరగా ఉంది. బట్ ఇటీవల కాలంలో మోడీ వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం అమెరికా వల్ల మనకి ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి అమెరికాకి దగ్గర అవుతుంది. బట్ అమెరికా నైజం ఏంటంటే అమెరికా పాలకుల నైజం. నా ఉద్దేశంలో అమెరికా అనగానే అమెరికా ప్రజలు అని అనుకోకండి. అమెరికన్ ప్రజలకి ఏమి సంబంధం లేదు దీంతో. అమెరికాలో ఉండేటటువంటి పాలన, అమెరికాలో ఉండేటటువంటి పెట్టుబడిదారులు, అమెరికాలో ఉండేటటువంటి సామ్రాజ్యవాదులు అత్యంత దుర్మార్గమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు. ఈ థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ అనేటటువంటి దీన్ని కొనసాగిస్తాను. ధన్యవాదాలు.